హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఇవాళటి రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ టమాటా. ఆయిల్ పోసుకుంటున్నా, ఒక 2 చెంచాల ఆయిల్ పోసుకుంటున్నా, కొద్దిగానే పడుతుంది. ఒక్కటి ఎండుమిరపకాయ వేసుకున్నా, ఎక్కువ వేసుకోవద్దు. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకుంటున్నా. ముందే కట్ చేసి పెట్టుకున్నా 2 పచ్చిమిరపకాయలు. ఒక చిన్నది ఒక్క ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. అన్నీ వేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఉల్లిగడ్డ ఇప్పుడు కొద్దిగా కలర్ వస్తుంది కదా, కరివేపాకు వేసుకుందాం. చిన్న చెంచాడు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సగం చెంచాడు పసుపు వేసుకుంటున్నాం. నేను ఫస్టే వంకాయలు ఆలుగడ్డ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసి పెట్టుకొని అందులోనే గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కొబ్బరి పొడి వేసి అన్నీ కారము అన్నీ ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నా ముందే. అవి నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా, ముందే కలిపి పెట్టుకున్నా. పోపులో మాత్రం అల్లం వెల్లిగడ్డ పసుపు అంతా పోపులను వేసుకోవాలి. ఇవన్నిటికి వంకాయ ఆలుగడ్డ ఇవన్నీ ఫస్ట్, టమాటా ఇవన్నీ ఫస్ట్ కలిపి పెట్టుకోవాలి. అన్ని మసాలాలన్నీ ఇందులోనే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా వండుకొని ఒకసారి. మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. టమాటా మగ్గిందా లేదా చూసుకుందాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్లా ఇగో మంచిగా నూనెలో ఫ్రై కానీ అలా కారం దానికి ముక్కలకు పట్టించిన కదా, వంకాయ ముక్కలు ఆలుగడ్డలు వేసి దానికి మంచిగా ఒక 10 నిమిషాలు నూనెలో మగ్గనియాలి. నూనెలో 10 నిమిషాలు మగ్గింది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను నేను. కొన్ని ఒక చిన్న గిలాసుడు అయితే చాలు, చిన్న గిలాసుడు పోసుకున్నాను. చిన్న గిలాసుడు పోసుకున్నా కదా, తక్కువ పడితే మళ్ళీ కొన్ని పోసుకుందాము. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నాను. ఉడుకుతుంది, ఆలుగడ్డ ఉడికిందా లేదా చూసుకుందాము. వంకాయ కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. నేను అన్నీ కలిపి వేసిన కదా, కొద్దిగా టైం పడుతుంది. కొత్తిమీర వేసుకుంటున్నా. ఇరవై నిమిషాలలో చేసుకోవచ్చు వంకాయ ఆలుగడ్డ టమాటా. తొందరగా అయిపోతుంది. అర్జెంటు కావాలంటే ఎవరికన్నా తొందరగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.